ఓ శునకానికి ఏకంగా 67 ప్రాణాలు రుణపడి ఉన్నాయి. ఎందుకంటే ఆ శునకమే లేకుంటే వారు నిద్ర నుంచి లేచేవాళ్లే కాదు, కళ్ళు తెరిచేలోపే శిథిలాల కింద జీవచ్ఛవల్లా పడి ఉండేవాళ్లు. ఆ శునకం పుణ్యమా అని బతికి బట్ట కట్టారు, బతుకు జీవుడా అని ప్రాణాలతో ప్రస్తుతమయ్యారు. ఇంతకీ ఆ కుక్క చేసిన పని ఏంటి? ఒక శునకం 67 ప్రాణాలను ఎలా కాపాడిందనే అనుమానాలు రావచ్చు. లెట్స్ వాచ్. గత వారం 10 రోజుల నుంచి హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. అక్కడి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఓవైపు భారీ వర్షాలు కంటిన్యూగా దంచి కొడుతుంటే ఆకస్మిక వరదలతో హిల్ స్టేషన్ అల్లాడిపోతుంది. మరోవైపు కొండ చర్యలు విరిగిపడి గ్రామాలకు గ్రామాలు శిథిలమవుతున్నాయి. రోడ్లపై పెద్ద పెద్ద బండరాళ్లు పడుతుండటంతో పలు హైవేలను మూసివేశారు అధికారులు. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఎంతో మంది ప్రజలు ఇళ్లని, అయిన వారిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు 5,000 కోట్ల కంటే భారీ నష్టం ఏర్పడిందని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకృతి విపత్తుకు మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. జూన్ 30న అర్ధరాత్రి 1 గంట సమయంలో మండి జిల్లాలోని ధరంపూర్ ప్రాంతంలో గల సియాతి గ్రామంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఓ కుక్క ఎన్నడూ లేని విధంగా విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. దీంతో నరేంద్ర అనే వ్యక్తి లేచి బయటికి వచ్చి చూడగా భారీ వర్షానికి తోడు కొండ చర్యలు విరిగి పడుతుండటాన్ని గమనించారు. తన ఇంట్లోనే పగుళ్లను చూశాడు. దీంతో వెంటనే ఇంటి నుంచి బయటికొచ్చి గ్రామంలోని వారందర్నీ నిద్రలేపాడు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన దాదాపు 20 కుటుంబాలకు చెందిన 67 మంది కట్టుబట్టలతో గ్రామాన్ని వీడి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ఆ కొద్దిసేపటికే వారి కళ్ల ముందే గ్రామం మొత్తం శిథిలమైంది. భారీగా కొండ చర్యలు విరిగిపడి గ్రామంలోని ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. దీంతో వారంతా సమీపంలోని నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే తాను గాఢ నిద్రలో ఉండగా తన కుక్క ఉన్నట్టుండి గట్టిగట్టిగా అరవడంతో నిద్రలేచి పరిస్థితిని చూసి షాక్ అయ్యానని అన్నారు నరేంద్ర. తాను గ్రామస్తులను అలర్ట్ చేసి బయటికి పంపించిన కొద్ది నిమిషాలకే గ్రామంపైకి కొండ చర్యలు విరిగిపడ్డాయని, అతి భయానక దృశ్యాన్ని చూశానని ఆయన అన్నారు.